హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అంటే మీకు తెలియాలంటే దానికంటే ముందు ఒక్కసారి దీన్ని చదవండి. ఎగ్జామ్స్ ఆర్ నియర్, సిలబస్ ఏమో పెండింగ్, టైం ఏమో జీరో. ఇది ఒక యావరేజ్ స్టూడెంట్ మనసులో, బ్రెయిన్ లో అనిపించే ప్రాబ్లం. ఈ టైంలో పబ్లిక్ ఎగ్జామ్ కి ఇంకా 90 డేస్ కూడా లేవు, 40 డేస్ కూడా లేవు, 50 డేస్ కూడా లేవు, కట్టుమని కొడితే 30 రోజులు కూడా లేవు సరిగ్గా చెప్పాలంటే. ఈ టైంలో మనకు తెలుసు ఎగ్జామ్స్ దగ్గర వచ్చేస్తున్నాయి, సిలబస్ ఏమో పెండింగ్ ఉంది, నేనేం కవర్ చేయట్లేదు, టైం ఏమో చాలా తక్కువ ఉంది, అసలు నా టైం నా చేతుల్లో ఉండడం లేదు. ఎందుకంటే మొత్తం స్కూల్లో స్లిప్ టెస్ట్లు, ప్రీ పబ్లిక్లు, FA3 ఇవి రాయడానికి సరిపోతుంది. అది కాకుండా ఇంటికి వస్తే ఈ సెషన్లు చూడడానికి సరిపోతుంది. ఏం చేయాలి, ఏం చేయాలో చెప్పడానికి ఈ రోజు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ తో మీ ముందరకు వచ్చాడు మీ రూపేష్ పోతులపట్టు, వేదాంతం మాస్టర్ టీచరు. అది తెలుసుకునే ముందు రేపే వైఎస్ఆర్ టెస్ట్ ఉంటుంది. ఆ వైఎస్ఆర్ టెస్ట్ మీలో ఎంతమంది రిజిస్టర్ అయ్యారో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మనం వేసే ముందర అడుగులకి ఇది ఒక పునాది లాంటిది. ఎందుకంటే ఆల్రెడీ 2 వైఎస్ఆర్ సెషన్స్ అయిపోయినాయి. లాస్ట్ అండ్ వైఎస్ఆర్ ఎగ్జామ్ దీన్నన్నా యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ రాసి మంచి మార్కులు తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ రాయొచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు రాసి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు మళ్ళీ రాసి కొత్త క్వశ్చన్స్ చూడొచ్చు. ఈ 3 టెస్టుల నుంచి వచ్చే క్వశ్చన్స్ లో ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్ కి ఏదో ఒక 1 మార్క్ వచ్చిన సద్వినియోగపరుచుకున్నట్టు. ఎందుకంటే బికాస్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎవరన్నా ఇంకా రిజిస్టర్ అవ్వకుండా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, రిజిస్టర్ అవ్వండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి నేను చెప్తున్నాను నా మాటగా. ఓకేనా? డన్. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒకవేళ చెప్తే ఎలా ఉంటది, 1 చాప్టర్ ఈక్వల్ టు 1 అవర్ లో 10 చాప్టర్స్ చదివేయచ్చు అని నేను చెప్తే చూసినాంలే ఇలాంటివి చాలా అనుకుంటారు కదా. లేదు, నేను ఎప్పుడైనా ఇంతకుముందు ఒకసారి 10x స్పీడ్ తో చదవడం ఎలా అని వచ్చినప్పుడు మీరు ఎంతగా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారో చాలా మంది నాకు మెసేజ్లు పెట్టినారు. అలానే ఈ రోజు కూడా 1 అవర్ లో 10 చాప్టర్స్ చదవడం ఎలా, అసలు పాసిబుల్? ఎస్, హైలీ పాసిబుల్. దాన్ని నేను మీ ముందరికి ప్రెజెంట్ చేయడానికే మీ అందరికి చెప్పాను, ఒక గివ్ అవే బుక్ రెడీ చేస్తున్నాను రా బాబులు. నేనే స్టూడెంట్ అయితే నాకేం కావాలి? ఒక యావరేజ్ స్టూడెంట్ పరిస్థితి ఏంది? క్లాస్ వర్క్ చక్కగా రాసుకొని ఉంటాడా? మ్యాథ్స్ క్లాస్ వర్క్ ఎంతమందికి మీలో పెండింగ్ ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫిజిక్స్ డయాగ్రామ్స్ ఇంకా నాకు రే డయాగ్రామ్స్ కన్ఫ్యూజన్ ఉంది అన్న వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. సోషల్ లో సార్ ఇంకా అన్ని లెసన్లు అయితే నేను పూర్తిగా మీ వీడియో వినలేదు, స్కూల్లో మాకు చక్కగా నేను వినలేదు, ఇక్కడ మీ వీడియో కూడా పూర్తిగా వినలేదు అన్న వాళ్ళు కమెంట్ చేయండి. దిస్ ఈజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ అండ్ ఆర్ డల్లర్ స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఆర్ సిచ్యువేషన్. సో ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి? నేనే మీ ప్లేస్ లో వండుకొని ఆలోచిస్తే ఏం చేస్తానో అదే చేస్తాను అనమాట. వాటన్నిటికీ సొల్యూషన్స్ గ్యాదర్ చేయడం. ఆ ప్రాబ్లమ్స్ மேப் பாயிண்டிங் இருக்கு, மேப் பாயிண்டிங் வேணா மேப் பாயிண்டிங் இருக்கு, மைண்ட் மேப்ஸ் வேணா மைண்ட் மேப்ஸ் இருக்கு, லைக் 1 మార్క్ బిట్స్ వేనా బిట్స్ ఇరుకు, ప్రాక్టీస్ PYQs వేనా అవి ఇరుకు, అన్ని ఇరుకు. తమిళ్ రాదు, ఇది మాత్రం బరాబర్ చెప్తున్నా. ఏమైతే మీ మనసులో నాకు ఇది కాంప్లికేషన్ అని మీరు అనుకుంటారో అది ఉంటది, ఆబ్వియస్లీ ఉంటది. మీరు ఇంకా సజెషన్స్ చేయాలంటే చేయండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇచ్చే సజెషన్స్ నేను తీసుకుంటాను. నాకు టెలిగ్రామ్ లో ఇంత పెద్ద మెసేజ్లు వస్తున్నాయి, ఆ గివ్ అవే బుక్ లో ఇది కూడా పెట్టండి, అది కూడా పెట్టండి అన్న. నాకు నిజంగా మ్యాథ్స్ క్లాస్ వరకు నా దగ్గర లేదన్నా. సో ఖచ్చితంగా చేస్తున్నా. డన్. సో చాలా మంది దానికి పేరు కూడా పెట్టారు, గివ్ అవే బుక్ కాదు అది రూపేష్ బుక్ అని. సార్ తమ్నేల్ చూస్తే హౌ టు రీడ్ ఫాస్టర్, హౌ టు కవర్ సిలబస్ ఫాస్ట్లీ అని చెప్పి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఎస్, నీ సిలబస్ మొత్తం నువ్వు ఫాస్ట్ గా ఫినిష్ చేయాలంటే నీ దగ్గర ఉండాల్సింది ఈ బుక్. బుక్ పేరు ఏంటి? రూపేష్ బుక్. ఇది నేను పెట్టింది కాదు, నేను ఏదో కామెడీ కన్నా. నాకు టెలిగ్రామ్ లో సార్ మీరు ఏదో బుక్ ఇస్తారు కదా రూపేష్ బుక్ అని, ఆ బుక్ లో ఇది యాడ్ చేయండి అంట. అంటే గివ్ అవే బుక్ మర్చిపోయారు అంటే మీరు అంత కమిట్ అయిపోతున్నారా నేను ఏదైనా చెప్తే. అది జోక్ అయినా కానీ సీరియస్ అయినా కానీ కనెక్ట్ అవుతున్నారు. దాని బానే ఉంది, మంచి విషయమే. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ టైం చదువుకునే వాళ్ళు కాదు, డల్లర్స్, యావరేజ్ స్టూడెంట్స్. నేను మీ పక్షాన నుంచే ఈ బుక్ రాస్తున్నా, మీకోసమే రాస్తున్నా. కానీ మీరు ఫస్ట్ టైం ఇలా నేను ఇచ్చే బుక్ లో మైండ్ మ్యాప్ ఏదైనా చూసినా, ఫార్ములా ఏదైనా చూసినా మీకు కొద్ది కన్ఫ్యూజన్ అనిపించచ్చు. దిస్ ఈస్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ రివిజన్ ఆర్ హూ వాంట్ టు కవర్ ఆల్ చాప్టర్స్ ఇన్ షార్ట్ టైం రివైజ్. ఈ బుక్ నుంచి ఈ రెండు మీకు లభిస్తాయి. చివరగా లభించేది కాన్ఫిడెన్స్. నేనైతే ఎగ్జామ్ ఫెయిల్ అవ్వట్లా, నేను పాస్, ఐఎమ్ సేఫ్. రూపేష్ అన్న చెప్పాడు ఈ బుక్ చదువుకుంటే సేఫ్ అని. ఈ రోజు నేను చదివాను, నాకు ఇదే ఫీలింగ్ వచ్చింది. ఇదే చెప్తారు. January 26 నేను రిలీజ్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్
మీరు దాన్ని చదవడానికి టైం ఇవ్వాలి కదా, దాని తర్వాత ఖచ్చితంగా మీరు చెప్పేదైతే ఇదే. సో గైస్, టు బి ఫ్రాంక్, ఐఎమ్ టెల్లింగ్, డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ, యూటిలైజ్ దిస్. నేను దీంట్లో ఒక లాజిక్ ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తాను. ఓకే, మన ఈ January 26 9 PM కి టైమింగ్ అడిగారు కదా, January 26 9 PM కి నేను ఇవ్వబోయే ఈ గివ్ అవే బుక్ అనగా రూపేష్ బుక్ లో ఏముండబోతుంది అంటే డయాగ్రామ్స్ ఉంటాయి. అంటే ఒక కాన్సెప్ట్ ని డయాగ్రమాటిక్ గా అర్థం చేసుకునేసి ఆ బొమ్మ నీకు గుర్తుందంటే నీకు ఆన్సర్ వచ్చినట్టు. ఎప్పుడైనా చూసారా? ఐఎమ్ ట్రయింగ్ ఇట్ క్రేజీగా. ఎలక్ట్రిసిటీ సాంగ్ చేసే సూపర్ అన్నారు కదా, కొత్త కొత్త ట్రయల్. అలానే డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్, మైండ్ మ్యాప్స్, ఒక్క లెసన్ ఒక్క మ్యాప్ లో ఉంటది. ఫార్ములాలు కావచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్ కావచ్చు, కాన్సెప్ట్లు అలాగా. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మొన్ననే చెప్పాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, వాటిని కూడా యాక్సెస్ చేసుకొని చదువుకోండి. దాన్ని చదువుకుంటే 60 to 70% ఆఫ్ ద మార్క్స్ దాని నుంచే వస్తాయి. అప్పుడు వీటిని కూడా దీంట్లో పొందుపరుస్తున్నాం. అంటే 1 PDF ఈక్వల్ టు 10 books అన్నట్టు. సో వీటన్నిటిని మీరు యాక్సెస్ చేసుకోండి. మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈ మోడల్ పేపర్స్ ఏంటి? ఉన్న మోడల్ పేపర్స్ చాలవా అంటే, ఆ ఉన్న మోడల్ పేపర్స్ అన్నిటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే వచ్చే మోడల్ పేపర్ నేను ఇస్తాను. మహా అయితే ఒక సబ్జెక్ట్ ఒక మోడల్ పేపర్ ఇస్తాను. నిజాయితీగా మీరు ట్రై చేయండి. నిజాయితీగా మీరు ఆ పేపర్ ని ఆన్సర్ రాసి ట్రై చేసి ఎన్ని మార్కులు వచ్చినా ఎవాల్యుయేట్ చేసుకొని నాకు చెప్పండి. ఎందుకంటే ప్రీ పబ్లిక్ గవర్నమెంట్ పెట్టచ్చు, ప్రీ బోర్డ్స్ గవర్నమెంట్ పెట్టచ్చు, కానీ రూపేష్ పెట్టి ఈ మోడల్ పేపర్ లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో నాకు తెలిసిందంటే నాకు అర్థమైపోతుంది 600కి 600 ఈసారి మన వాళ్ళకి బరాబర్ రాబోతుంది అనేసి. దట్ ఈస్ ద థింగ్. సో ఫాస్ట్ గా చదవాలంటే ఇప్పుడు ఈ టైంలో మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ బుక్స్ కాదు, 1 book విచ్ ఇస్ ఈక్వల్ టు 10 books అండ్ ఇట్ ఈస్ షార్టర్, క్రిస్పియర్ అంటే క్రిస్పీగా ఉండాలి. క్రిస్ప్ గా తింటా ఉంటే తినడం కాదు, ఒక కురుకురే తింటే ఎలాగైతే అలా క్రిస్ప్ గా లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఒక టాపిక్ నీకు చాలా తక్కువ పాయింట్స్ ఉండాలి, ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టాలి. ఇన్ఫాక్ట్ బ్లూ ప్రింట్ ప్రకారం నేను తయారు చేసిన పబ్లిక్ ఎగ్జామ్ లో కీ ఇస్తారని చెప్పా కదా ఇన్విజిలేటర్స్ కి, ఎవాల్యుయేటర్స్ కి, ఆ కీని చూసి ఆ కీ పాయింట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేసిన. మరి ఆ కీ పాయింట్ మీకు ఎక్కడికి వచ్చింది సార్? ఆ కీ పేపర్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కలెక్ట్ చేసిన మీకోసం, రీసెర్చ్ చేస్తే దొరకంది ఏంటి, వెతకాలి, వెతికితే దొరకంది ఏంటి అన్నట్టు. ఓకేనా? సో డన్, దిస్ ఈస్ ద థింగ్ అనమాట. తర్వాత నెక్స్ట్ గివ్ అవే, జస్ట్ దిస్ ఈస్ ద థింగ్. January 26 9 PM కి ఇవన్నీ ఉన్న గివ్ అవే బుక్ మీకు లభించబోతుంది. అది కానీ మీకు వచ్చిందంటే ఈ thumbnail లో నేను చెప్పినట్టుగా హౌ టు కవర్ సిలబస్ ఫాస్ట్లీ అనే దానికి న్యాయం జరుగుతుంది. ఒక డిస్క్లైమర్ ఏంటంటే, లైవ్ లో జాయిన్ అవుతారు, అక్కడ లింక్ నొక్కితే PDF వస్తుంది. లైవ్ అయిపోయినాక ఎవరన్నా ఆ వీడియో కిందకి వెళ్తే ఆ లింక్ ఉంటది, కానీ లింక్ లో ఎక్స్పైర్ అయిపోతుంది. ఎందుకు ఇలా పెడుతున్నారు సార్? ఏం పాపం చేయడం సార్ మేము, మాకు చాలా పనులు ఉంటాయి సార్ అంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, నీడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడాలి. నిజాయితీగా అవసరం ఉన్నోడు ఆ రోజు 9 గంటలకు వెయిట్ చేస్తాడు, 9 గంటలకు వస్తాడు, డౌన్లోడ్ చేస్తాడు. సో అది వాళ్ళకు మాత్రమే లభించాలి. కష్టపడి చేసినప్పుడు దానికి ఒక విలువ అనేది కట్టాలి కదా. డబ్బుతో కట్టదలుచుకోవాలి, ప్రజెంట్ ఇంట్రెస్ట్ తో కడదాం అనుకుంటున్నా. ఫేర్ ఎనఫ్? ఏమంటారా? కమెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు అవునా నువ్వు చెప్పింది కరెక్టే, డబ్బుతో విలువ కట్టనప్పుడు అట్లీస్ట్ మాకున్న ఇంట్రెస్ట్ తో నీ బుక్ కు విలువ కట్టొచ్చు అని. కాబట్టి అందరూ జాయిన్ అవ్వండి. మీరు ఒక్కొక్కరు ఒక 10 మందికి షేర్ చేయండి. ఎక్కువ మంది ఈ గివ్ అవే లైవ్ చూసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇక సెలవు తీసుకుంటున్నా. నేను మీ రూపేష్ మాస్టర్ టీచర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడప్పుడు ఇలా జోష్ ఉండాలి, మీరు కూడా కూల్. చాలా మంది ప్రెషర్ అయిపోతాను అంటున్నారు, ఏం పర్లేదు, మనం ప్రయత్నం మాత్రమే చేస్తాం, దేవుడు దానికి రిజల్ట్ ఇస్తాడు. కర్మ అనేది ఉంటది, నువ్వు చేసేదానికి రిటర్న్ అనేది అక్కడ నుంచి వస్తుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, డోంట్ గెట్ స్ట్రెస్డ్. ఇది రూపేష్ అన్న మాటగా చెప్తున్నా, మాస్టర్ టీచర్లా కాదు. ఓకే, ఇక సెలవు తీసుకుంటూ బాయ్.